నమస్తే. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఇన్‌స్టంట్ గా చేసుకునే అల్లం పచ్చడి రెసిపీని చూపిస్తాను. ఎంతో కమ్మగా ఉండే ఈ అల్లం పచ్చడి నెల రోజుల పాటు నిలువ ఉంటుంది. పొద్దున్నే చట్నీల కోసం హడావిడి పడకుండా ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే ఈ అల్లం పచ్చడిని కమ్మగా లాగించేయొచ్చు. ఈ టేస్టీ అల్లం పచ్చడి చేసుకోవడానికి ముందుగా ఒక 50 గ్రాముల చింతపండుని పిక్కలు, నారలు ఏం లేకుండా శుభ్రం చేసుకొని ఒక బౌల్లో వేసుకొని వేడి నీళ్ళని ఇందులో పోసి ఈ చింతపండుని దాదాపు ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. ఇవి వేగిపోగానే వీటిలోంచి కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 50 గ్రాముల దాకా ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు మంచి క్వాలిటీ తీసుకుంటే గనక రంగు, రుచి కూడా చాలా బాగుంటుందని గుర్తుపెట్టుకోండి. ఎండుమిర్చిని కూడా దోరగా లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి. ఇలా వేగిపోయిన ఎండుమిర్చిలోకి ఇప్పుడు ఒక 50 గ్రాముల దాకా అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లంలోని పచ్చివాసన పోయేదాకా ఒక 3-4 నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది. అల్లాన్ని మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవన్నీ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సర్ జార్ లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 6 పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయ రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే ఒక 100 గ్రాములు బెల్లం వేసుకోవాలి. 50 గ్రాములు అల్లం, 50 గ్రాములు ఎండుమిర్చి, 50 గ్రాముల చింతపండుకి 100 గ్రాముల దాకా బెల్లం వేసుకోవాలి. అరగంట ముందు నానబెట్టుకున్న చింతపండు అంతా కూడా ఇందుట్లో వేసి ముందు ఒకసారి నీళ్ళేమీ పోయకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిలోకి సరిపడా వేడి నీళ్ళని మాత్రమే పోసుకోవాలి. వేడి నీళ్ళు పోస్తేనే ఈ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. వేడి నీళ్ళు పోసిన తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, మన అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. రంగు, రుచి అలాగే సువాసన కూడా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ గా చేసుకునే ఈ అల్లం పచ్చడికి తాలింపు అయితే పెట్టుకోరండి. మీరు కావాలంటే తాలింపు పెట్టుకోండి. ఇలా తయారు చేసుకునే ఈ పచ్చడిని అంతా కూడా ఒక గ్లాస్ జార్ లోకి కానీ బౌల్లోకి కానీ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లి నూనెని కాచి గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పచ్చడిలోకి పోసుకోవాలి. ఇలా పోసుకోవడం వలన ఈ పచ్చడి ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్ గా ఉంటుంది. ఇంతేనండి, ఇన్స్టెంట్ గా చేసుకునే మన అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఈ అల్లం పచ్చడిని వేడివేడి ఇడ్లీ, దోశ, ఊతప్పం, ఉప్మా దేంట్లోకైనా సరే ఈ అల్లం పచ్చడి అదిరిపోతుంది. మీరు ఈ రెసిపీని మరింత వివరంగా చూడాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.